తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా గుర్తుల పరంగా పార్టీల గుర్తుల పరంగా జరుగుతున్న ఎన్నిక ఇది. మూడు పార్టీలు కూడా ఎవరికి వారు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఏ మాత్రం తగ్గడం లేదు. సో ముగ్గురు కూడా చాలా కీలకమైనటువంటి నేతలందరూ కూడా ముఖ్యమంత్రి స్థాయి నుంచి మొదలుకుంటే ప్రతిపక్ష నాయకుడు, ఆ తర్వాత బీజేపీ కూడా కేంద్ర మంత్రులు సైతం మున్సిపల్ వార్డుల్లో గల్లీ గల్లీ పర్యటించి మరి నిర్వహించిన ప్రచార తీరుతలను మనం చూసాం. ఎట్టకేలకి ప్రచారం ముగిసింది. ఈరోజు పోలింగ్ డే. పోలింగ్ ప్రక్రియ మొదలైంది. మున్సిపల్ ఫైట్కి సంబంధించి 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో పోలింగ్ మొదలైంది. 7 గంటలకు ఎగ్జాక్ట్గా పోలింగ్ స్టార్ట్ అయింది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ జరగబోతోంది. 13వ తేదీన ఫలితాలు ఉండబోతున్నాయి. 16వ తేదీన మేయర్ మరియు చైర్పర్సన్ల ఎన్నిక ఉండబోతోంది. ఇక 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. సో ఎక్కడికక్కడ మా ప్రతినిధులు ఆర్టీవీ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. 116 మున్సిపాలిటీలో నుంచి 7 కార్పొరేషన్ల నుంచి ఎక్కడికక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా, ఎటువంటి అవకతవకలు జరిగినా ఎప్పటికప్పుడు ఆ అప్డేట్స్ అందించడానికి ఆర్టీవీ సిబ్బంది సిద్ధంగా ఉంది. సో 7 కార్పొరేషన్లోని 416 డివిజన్లు, 116 మున్సిపాలిటీల్లోని 2582 వార్డులు, ఇక మొత్తం ఇండిపెండెంట్లు అభ్యర్థులంతా కలిపి 12,930 అభ్యర్థులు బరిలో ఉంటున్నారు. 25,000 మంది పోలీస్ భద్రతా సిబ్బందితో అక్కడ ఏర్పాట్లు కూడా జరిగాయి. సో డైరెక్ట్గా గ్రౌండ్కి వెళ్ళిపోదాం. గ్రౌండ్లో సిచ్యువేషన్ ఏంటి, ఎటువంటి సినారియోని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రెసెంట్ పోలింగ్ ఉత్కంఠ కొనసాగుతోంది. సో ప్రధానంగా 7 కార్పొరేషన్లు మంచిర్యాల, రామగుండం, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, కొత్తగూడెం, ఆ తర్వాత ఈ 7 కార్పొరేషన్లు కూడా ఈ 7 కార్పొరేషన్లో చాలా కీలకమైన ఉత్కంఠభరితమైనటువంటి ప్రచార తీరుతలు చూశారు. సో మున్సిపాలిటీలో కూడా అదే స్థాయిలో ఉంది, కానీ కార్పొరేషన్ అనగానే జర ఓటర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత కొంత అర్బనైజ్డ్గా, మున్సిపాలిటీతో పోలిస్తే కార్పొరేషన్ అంటే కొంత అర్బనైజ్డ్గా ఉంటూ ఉంటాయి. సో అక్కడ ఎటువంటి వ్యూహరచన చేశారో చూసాం. సో డైరెక్ట్గా అక్కడి నుంచి మంచిర్యాల కార్పొరేషన్లో ఎటువంటి ఎన్నికల తీరుతెన్నులు జరుగుతున్నాయి. సో వరంగల్ జనగామ మున్సిపాలిటీ సిచ్యువేషన్ ఏంటి, కరీంనగర్ కార్పొరేషన్ సిచ్యువేషన్ తెలుసుకుందాం. ముందుగా ఆదిలాబాద్ నుంచి ప్రతినిధి రవినాయక్ సిద్ధంగా ఉన్నారు. రవినాయక్, ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్, మంచిర్యాల కార్పొరేషన్ ఎటువంటి విధంగా ఎన్నికల తీరుతెన్నులు కొనసాగుతున్నాయి? 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ తర్వాత ఇప్పటికీ అక్కడ పోలింగ్ బూత్ల దగ్గర ఓటర్లు కానీ రాజకీయ నాయకుల యొక్క హడావిడి ఎలా ఉంది? ఎస్ మనోజ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10 మున్సిపాలిటీలు, మళ్ళీ చెప్తున్నాను 10 మున్సిపాలిటీలు ఒక మహా పరిషత్కు అంటే ఒక కార్పొరేషన్కు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నిన్నటి వరకు కోలాహలంగా ప్రధాన పార్టీల పోటీ అనంతరం ఈరోజు 7 గంటల నుండి 5 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. అయితే మనం ప్రస్తుతం పోలింగ్ కేంద్రం వద్దనే ఉన్నాం. పోలింగ్ కేంద్రం వద్ద నుండి ఎక్స్క్లూజివ్ గా గ్రౌండ్ లో ఏముందో మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఓటర్లతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుత పరిస్థితి కూడా పాయింట్ టు పాయింట్ ఎన్నికలు ముగిసే వరకు పాయింట్ టు పాయింట్ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మీకు అందించబోతుంది. ఆర్టీవీ ప్రేక్షకులకు ప్రతి అంశాన్ని ఆర్టీవీ అందరికంటే ముందు సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాం. అయితే మనం ప్రస్తుతం మంచిర్యాల సంబంధించి చూసినట్లయితే మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లలో 265 పోలింగ్ స్టేషన్లను ప్రధానంగా వాడారు. బ్యాలెట్ బాక్స్లను 390 బ్యాలెట్ బాక్స్లను ఇక్కడ వాడారు. మొత్తం ఓటర్లు 181,778 మంది ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంట్లో పురుషులు 90,646 మంది కాగా స్త్రీలు 91,111గా ఉన్నారు. ఇతరులు 24 మందిగా ఉన్నారు. అయితే ఈ విధంగా మనం మంచిర్యాల కార్పొరేషన్ సంబంధించిన రిజల్ట్ ఉండబోతుంది. అయితే ప్రస్తుతం మనం పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాం. పోలింగ్ స్టేషన్ దగ్గర ప్రస్తుత తాజా దృశ్యాలను చూపెడుతున్నాం. వచ్చేసి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటు ప్రక్రియ ప్రారంభమైంది. ఓటు ప్రక్రియ ఓటు హక్కు స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని పోలీసులు కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఓటు హక్కు వినియోగించుకుని వస్తున్న ఓటర్లతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. ఓటు హక్కు వినియోగించుకున్నామండి. ఎట్లుంది సార్ మార్నింగ్ ఎర్లీ అవర్స్? మార్నింగ్ అవర్స్ అంటే ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది. కొంచెం అయిపోయి ఇంకొక 1 అవర్ అయితే క్లౌడ్ పెరుగుతుంది. అంత మంచిగానే ఉంది. లోపల అందరూ సరిగానే వర్క్ చేస్తున్నారు. ఇది పరిస్థితి. ఇంతకంటే ఎక్కువ మనం మాట్లాడించలేము ఓటర్. అయితే ఓటు హక్కు వినియోగించుకొని బయటకు వస్తున్నారు. అయితే భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. 100 మీటర్ల దూరంలో 144 సెక్షన్ పెట్టారు. ఎక్కడ
ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. అయితే మనం పోలింగ్ స్టేషన్ల వారీగా అంటే ప్రధానంగా మున్సిపాలిటీల వారీగా చూసినట్టు కనుకైతే నిర్మల్ జిల్లాకు పెడదాం. నిర్మల్ జిల్లాలో 145 కేంద్రాలు ఉన్నాయి. అక్కడ పీఓలు 170 మంది ఉన్నారు. ఏపీఓలు 170 మందిగా చేశారు. సిబ్బందిని 522 మంది సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. నిర్మల్లో 74 మంది పీఓలను పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దీంట్లో పీఓలు 89 మంది ఉండగా ఏపీఓలు 89 మంది ఉన్నారు. ఓపీఓలు వచ్చేసి 226 మంది ఉన్నారు. ఖానాపూర్లో 25 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పీఓలు 30 మంది కాగా ఏపీఓలను కూడా 30 మందిని ఏర్పాటు చేశారు. ఓపీఓలు 90 మంది ఉంది. మొత్తం 244 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే దీంతో పాటు ప్రధానంగా రైట్ రవినాయక, 874 ఆదిలాబాద్ మంది జిల్లాలో అభ్యర్థులను ఎన్నికల ఇచ్చేశారు. ప్రచార సమయంలో కొంత అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. తీరుతెన్నులో కూడా రాజకీయంగా కొంత వేడెక్కింది. సో అటు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ మధ్య కొన్ని రసాభాస్ చోటు చేసుకున్నాయి. సో ఇప్పుడు ఏ సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు? ఏ నియోజకవర్గాల్లోని ఏ మున్సిపాలిటీ సమస్యాత్మక ప్రాంతంగా ఉంది? సో పోలీస్ బందోబస్తు ఎలా కొనసాగుతోంది? సో నాన్ లోకల్స్ చాలా మంది వచ్చి ఇన్ఛార్జ్ల పేరిట రకరకాల ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకుని అక్కడికి వచ్చారు. వారంతా ఇంకా అక్కడే తిష్ట వేసుకొని కూర్చున్నారు, అక్కడి నుంచి బయలుదేరిపోయారు. ఎస్ మనోజ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 3500 మంది పోలింగ్ పోలింగ్కు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఇబ్బంది జరగకుండా, ఎన్నికలకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా కొంత విజువల్స్ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ప్రక్రియ, ఇంతకంటే ఎన్నికల నియమావళిని మనం ఎక్కువగా చూపెట్టలేం. ఎక్కడ కూడా పీఓలు, ఏపీఓలు, అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లు ఎక్కడ కూడా వారిని ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెడుతుంది. అయితే మీరు చెప్పిన విధంగా అక్కడ ఎవరైతే నాన్ లోకల్ నుంచి వచ్చిన వారిని వెంటనే పంపించేశారో అక్కడ ఎక్కడ ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో చెదురుమదులు ఘటనలు కూడా చోటు చేస్తున్నాయి. చెదురుమదులు ఘటనలో కూడా చేసుకోకుండా జాగ్రత్త పడుతున్నారు. 4 జిల్లాల ఎస్పీ, నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిల కావచ్చు, అటు ఆసిఫాబాద్ ఎస్పీ దీపికా పాత్ కావచ్చు, ఇటు మంచిరాల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా కావచ్చు, అటు ఆదిలాబాద్ అఖిల్ మహాజన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా సీరియస్గా ఈసారి పోలింగ్ అంశాల్లో, ఈ నగర పౌర అంశంలో జాగ్రత్త పడుతున్న పరిస్థితి. దీంట్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు కొమరంభీం, ఆసిఫాబాద్ చూసినట్టు కనుక అయితే 34 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అక్కడ సీసీటీవీల ద్వారా ప్రధానంగా వెబ్ కాస్టింగ్ చూపెడుతున్నారు. మనం సీసీటీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా ఆర్టీవీ చూపెడుతుంది. అక్కడ జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 13,925 మంది ఓటర్లు వినియోగించుకొని ఉన్నారు. అటు కాగజ్నగర్లో కూడా 5,197 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానంగా 113 పోలింగ్ కేంద్రాలు, 125 సీసీటీవీలను వెబ్ కాస్టింగ్ ద్వారా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మంచిర్యాలలో ప్రధాన అంశాలు 60 డివిజన్లలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి. 113 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 128 సీసీటీవీలను ఏర్పాటు చేసినట్టు మనకు జిల్లా అధికారులు చెబుతున్నారు. ఇటు మనం ఒకసారి ప్లీజ్ బి ఆన్ హోల్డ్, ఐ గెట్ బ్యాక్ టు అగైన్. మీ దగ్గర మళ్ళీ వస్తాను. కరీంనగర్ లో తెలుసుకుందాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.